వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ బిగినింగ్ ఆఫ్ అవర్స్. సో ఈరోజు నేను ఒకటి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా. ఈరోజు అయితే డెలివరీ వచ్చేసింది అనమాట. ఎక్కడుండే అమెజాన్ నుంచి ఒకటి ఆర్డర్ తీసుకున్నాను. సో ఏంటంటే ఇప్పుడు దీన్ని నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, మీ అందరికీ చూపిస్తాను అనమాట. సో లెట్స్ గో. ఓపెన్ చేస్తున్నాను, అదేంటో అనేది మీకు సస్పెన్స్ అనమాట. అట్లనే ఫోన్లో ఉండండి. ఏంటంటే ఇది ఒకటి మన ఛానల్కి, నా వీడియోస్కి యూస్ఫుల్ అయ్యేదన్నమాట. సో చూసిన తర్వాత దాని క్వాలిటీ ఏంటి, దాన్ని ఎట్లా వాడాలి, ఎట్లా ఫిక్స్ చేయాలని చెప్పేసి నేను దాన్ని ఇందులోనే యాడ్ చేశాను. సో మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ అయ్యే వరకు చూడండి, ఓకేనా? సో ఇది వచ్చింది ఇంత, కానీ దీనికి బాక్స్ మాత్రం వీడు ఎంత ప్యాక్ చేసిండు ఇది. సో నేను ఆర్డర్ చేసింది ఇదన్నమాట. దీంట్లో ఏముందో గెస్ చేసి కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఫుల్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో ఇందులో ఉంది ఏంటంటే దిస్. సో ఒక ఐడియా ఉందా ఇదేంటో? ఏంటంటే ఇది ట్రైపాడ్. నేను వీడియో రికార్డింగ్స్ కోసం అని చెప్పేసి ఇది నేను ఆర్డర్ చేశాను. సో మనకి ఇది కరెక్ట్గా చూస్తే ఎంత ఉందని సైజు నేను పట్టుకున్నాను, ఈ సైజు ఉంది. తర్వాత ఇది ఎంత ఎక్స్టెండ్ అవుతుంది, మళ్ళీ దీనివల్ల మనకు యూజ్ ఏమేమి ఉంటాయని చెప్పేసి నేను చెప్తాను అనమాట. సో ఇది మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది, మనం స్టాండ్స్ అని అంటాం, కానీ దీని ఏమైనా ట్రైపాడ్ అనమాట. TRIPOD, ట్రైపాడ్. సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే నార్మల్గా జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇది నేను ఎక్స్టెండ్ అనేది లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే అది హైట్ ఉంటుంది కాబట్టి మనం నిలబడాలి కంపల్సరీ. సో నేను చూపిస్తాను ఫస్ట్ ఇది ఎట్లా ఫిక్స్ చేయాలి, ఏమేమి ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా. ఏంటంటే ఇక్కడ మనకి దీనికి జూమ్ చేయండి. సో ఈ హెడ్కి మనకి 3 నట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇది 1 2 3, ఇది క్యాన్సర్. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఫోన్ పెట్టుకునే ప్లేస్ అనమాట ఇది. సో దీన్ని అటు ఇటు మూవ్ చేయడానికి ఇట్లా మీకు ఎట్లా కావాలి, ఇటు సైడా అని చెప్పేసి. సో ఇట్లా ఇటు సైడ్ కావాలనుకుంటే ఇట్లా అనేసి దీన్ని టైట్ చేసేసుకోవడమే, అంతే. ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ ట్రైపాడ్ ఎందుకు యూజ్ చేయాలంటే, జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక కెమెరా తీసుకొని కానీ ఒక ఫోన్ తీసుకొని బ్లాగ్ చేసినప్పుడు షూట్ చేస్తాం, కానీ ఏంటంటే మనకు తెలియకుండానే చేతిలో కదా పట్టుకునేది, అప్పుడు ఏమైనా షేక్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు తీసే వీడియో కానీ మాట్లాడేటప్పుడు సంథింగ్ ఏదైనా కూడా మనకు కనిపించకుండానే అది ఏంటి కెమెరా అటు ఇటు కలడం వల్ల ఏంటంటే బ్లర్ అయిపోతుంది అనమాట. మనకు అంత మనం అంత అబ్జర్వ్ చేయము. సో అందుకోసమని ఈ ట్రైపాడ్స్ యూజ్ చేయాలి. ఈ ట్రైపాడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకు ఫోన్ ఎక్కడా కదలకుండా, ఇదేదో స్టైల్కి లేకపోతే చైనా క్విక్కి అని చెప్పేసి తీసుకుంటారు అనుకుంటారు, కానీ మెయిన్ రీజన్ అది కాదు. బ్లాగ్ చేసేవాళ్ళు కానీ రీల్స్ కానీ షార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే ఆ కెమెరా అనేది ఆ వీడియోని బ్లర్ అవ్వకుండా ఒకటే కాన్స్టెంట్ ప్లేస్లో పెట్టేసి వీడియో కానీ బ్లాగ్ కానీ షార్ట్స్ తీయడానికి ఇది యూజ్ చేస్తారు అనమాట. సో నేను ఏంటంటే ఛానల్ కోసం, నా బ్లాగ్స్ వీడియోస్ కోసం నేను తీసుకున్న ఫస్ట్ థింగ్ అనమాట ఇది. సో ఇది మళ్ళీ ఒకసారి క్లారిటీ చూపిస్తాను. సో మనకి ఏంటంటే ఈ ట్రైపాడ్కి మెయిన్ 3 స్క్రూస్ ఉంటాయి అనమాట. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అనమాట. ఫస్ట్ ఈ స్క్రూ ఏంటంటే ఈ మొత్తం గ్రూప్ హెడ్కి, అంటే ఈ మొత్తం హెడ్కి రొటేషన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం కొంచెం లూజ్ చేసేసుకున్నాం అనుకో, ఇది ఇట్లా సర్కిల్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఏ సైడ్ కావాలి, ఆ వీడియో ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ కెమెరా తిప్పుకోవడానికి కానీ ఫోన్ ఇటు సైడ్ తిప్పుకోవడానికి ఈ స్క్రూ యూజ్ చేస్తాం మనం. అది ఎక్కడ మీకు ఏ యాంగిల్లో కావాలో చేసేసుకొని అప్పుడు టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను టైట్ చేస్తున్నాను, సో మూవబుల్ ఉండదు. సో అక్కడే స్టిఫ్ ఉండిపోతుంది ఈ గ్రూప్ హెడ్ మొత్తం. సో ఈ స్క్రూ ఏంటంటే ఇది మొత్తానికి రొటేషన్కి. సో నెక్స్ట్ ఇది దీని ఏంటంటే మనం ఇది లూజ్ చేసేసుకున్నాం అనుకో, ఫోన్ ఇటు సైడ్ కావాలా. సో మీకు ఇటు సైడ్ అనుకో, అప్పుడు దీని ఏం చేయాలి, టైట్ చేసేసుకోవాలి. సో ఈ యాంగిల్లో కావాలంటే, అండ్ లూజ్ కావాలంటే ఇటు సైడ్ కావాలంటే మళ్ళీ దీన్ని స్క్రూ లూజ్ చేసేసి మళ్ళీ ఈ యాంగిల్లో
టైట్. సో ఇది ఫోను కెమెరాకి అడ్జస్టబుల్ అనమాట. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనకి ఇప్పుడు కెమెరా ఫిక్స్ చేస్తే ఈ యాంగిల్లో ఉంటుంది, ఫోన్ ఫిక్స్ చేసినా కానీ ఇట్లా ఏంటిది ఇట్లా స్ట్రేట్లో పెడితే పైకి ఉండడము, ఫ్లాట్లో పెడితే కింద చూపిస్తుంది కదా. సో మీకు ఏంటంటే ఇంకొంచెం ఇట్లా సైడ్కి కావాలన్నా కానీ అటు సైడ్ కావాలన్నా కానీ అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం లూజ్ చేసి ఇట్లా. సో మీకు క్లారిటీగా ఎట్లా వస్తుంది అంటే ఇది ఉంది కదా మనకి, దీని హెల్ప్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని ఒకసారి నేను ఫిక్స్ చేస్తున్నాను. ఏంటంటే పెట్టేప్పుడు నేను మీకు విత్ ఫోన్తో చూపిస్తాను. సో నా ఫోన్తో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇట్లా ఉందనంటే మనకు ఇదేంటంటే అడ్జస్టబుల్, ఇట్లా పెట్టేసి ఈ యాంగిల్ కావాలి ఈ యాంగిల్ కావాలని చెప్పేసి పెట్టేసుకొని టైట్ చేయాలి. సో ఫోన్ తీసేసుకొని నేను ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంది, మీకు అర్థమవుతుంది అందులో. సో ఇది ఇలా ఫోన్ ఫిక్స్ చేసిన తర్వాత సో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఇలా ఫోన్ ఇలా పెట్టుకొని మనకు ఈజీగా వ్లాగ్ చేయడానికి ఉంటుంది అనమాట. మీకు ఇంకేదైనా అడ్జస్టబుల్ ఇట్ సైడ్ కానీ ఇట్లా ఏదైనా ఏంటది రొటేషన్ కావాలన్నా కూడా ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. సో ఇది ఇట్ సైడ్, దీన్ని అప్పుడు ఏం చేసేసుకోవాలి టైట్. ఇది రొటేషన్ అనమాట. మీకు ఈ రొటేషన్ కాకుండా ఇట్ సైడ్ కావాలన్నా నా సైడు ఇది ఇట్ సైడ్ అనమాట. సో అప్పుడు ఏం చేసుకోవాలి టైట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు మీ సైడ్ చెప్తున్నాను, మీకు ఏంటంటే కొంచెం క్లారిటీ వస్తుంది కదా. సో అందుకోసమే ఫోన్తో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది కదా ఈ స్క్రూతో అంటే ఇలా మనం కొంచెం లూజ్ చేసేసుకొని ఇలా ఏంటంటే ఒక్కోసారి కింద ఏమైనా ఫుడ్ కానీ ఏమన్నా మనకి వీడియో షూట్ చేయడానికి ఏమైనా ఉంటుంది కదా, అప్పుడు ఇలా పెట్టేసుకొని టైట్ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఫోన్ ఆన్ చేసుకొని వీడియో రికార్డ్ చేయడం అంతే. సో ఇలా అనమాట. నెక్స్ట్ స్క్రూ వచ్చేసి ఇది కదా. సో ఇది సో మనకి ఇట్లా కానీ ఇలా కానీ సో ఇలా కానీ నాకు ఇప్పుడు ఇట్లా యూజ్ కాబట్టి నేను దీని ఏం ట్రై చేస్తాను. మీరు ఏ స్క్రూ యూజ్ చేసినా కానీ మనకి ఏంటంటే బెనిఫిట్ ఇది కరెక్ట్గా సెట్ ఉందా లేదా, మనకి స్ట్రైట్ అంటే మనకు ఉంటుంది కదా స్ట్రైట్ లైన్, ఆ లైన్లో ఉందా లేదా తెలవడానికి మనకి ఇక్కడ వీళ్ళు బబుల్స్ ఇచ్చారు. ఏంటంటే మనకి వాటర్ బబుల్ ఈ 2 లైన్స్ మిడిల్లో ఉంటే అది స్ట్రైట్ నట్టు, అప్పుడు ఏం తీసుకోవాలి టైట్ చేసేసుకోవాలి. మీకు కనిపిస్తున్నాయి ఇందులో మనకి బబుల్ ఇచ్చాడు వీడు. ఏంటంటే ఈ 2 బ్లాక్ లైన్లో బబుల్ ఉంటే సో కెమెరా కానీ ఫోన్ కానీ స్ట్రైట్ ఉన్నట్టు. సో ఇట్లా అనమాట ఫిక్స్ చేసుకోవడం టైట్ చేసుకోవడం. ఇది ఫోన్తో షూట్ చేయడం అని చెప్పేసి ఇలా అనమాట. ఒకసారి నేను మీకు కెమెరా కూడా ఎట్లా ఫిక్స్ చేయాలో ఒకసారి చూపిస్తాను. కెమెరాకైనా కూడా సేమ్ ఒకటి స్క్రూ వస్తుంది మనకి ఇక్కడ ట్రైపాడ్ కోసం అని చెప్పేసి. ఏ కెమెరా కూడా మనకి కింది పార్ట్లో ఇది ఇక్కడ కనిపిస్తుందా, ఏ కెమెరాకైనా కూడా ఇట్లా స్క్రూ ఫిట్ చేయడానికి అంటే ట్రైపాడ్ ఫిక్స్ చేయడానికి ఇట్లా స్క్రూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం టైట్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఫోన్కి అయితే మనం ఎలాగైతే యూజ్ చేసామో యాజ్ ఇట్ ఈస్ అడ్జస్టబుల్ కానీ ఇటు నెక్స్ట్ రొటేషన్ కానీ మనకి ఈ వ్యూ కావాలన్నా ఈ సైడ్ వ్యూ కావాలన్నా కూడా ఎలా అయినా కూడా కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టైప్ నేను మెయిన్ దీనికి తీసుకుంది ఏంటంటే మా దగ్గర కెమెరా ఉండడము, ఫోన్స్ దేంతో అయినా రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి నాకు ఈ ట్రైపాడ్ యూజ్ అవుతుందని చెప్పేసి ఆ మెయిన్ రీజన్తో నేను తీసుకున్నాను అనమాట. సో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు అనమాట ఈ ట్రైపాడ్ మన వ్లాగ్స్కి ఎంత యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో తీసుకుంటే వర్తబులే అనిపించింది, అందుకోసమని తీసుకున్నాను అనమాట. సో దీన్ని మళ్ళీ యాజ్ యూజువల్
నేను మీకు ఇది ఇప్పుడు స్టాండ్ మనకి మన హైట్కి ఎంత ఉంటుందని చెప్పేసి ఒకసారి చూపిస్తాను అనమాట. సో మీరు ఒకసారి దగ్గర చూస్తే 3 లేయర్స్ ఉన్నాయి అనమాట మనకి. ఈ 3 స్టాండ్స్కి 3 లేయర్స్ ఉన్నాయి. సో దీన్ని ఇవి ఉన్నావా ఇవి ఓపెన్ చేసాము. ఫస్ట్ లేయర్ ఓపెన్ చేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ లేయర్ మనకి కంప్లీట్ అయిన లాక్ నెక్స్ట్ 3 సైడ్స్ లాక్ వేస్తే ఇప్పుడు నేను కూర్చున్నానికి కరెక్ట్ ఈక్వల్ హైట్ అయిందనమాట. అది ఓన్లీ ఫస్ట్ లేయర్కి. సెకండ్ లేయర్ ఓపెన్ చేసి సేమ్ ఎక్స్పాండ్ చేయాలి. లాక్. సో దిస్ ఇస్ సెకండ్ లేయర్. చూసారు కదా ఏ హైట్ మీకు అర్థమవుతుంది కదా ఈజీగా. నేను ఇక్కడ కూర్చున్నాను, ఇది నా హైట్లో ఉంది సెకండ్ లేయర్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్. లాక్. స్ట్రాంగ్ ఇచ్చినట్టు రావట్లేదు. సో ఇదనమాట ఫైనల్గా. సో నేను నిలబడి చూపిస్తాను. ఇది నా హైట్కి కరెక్ట్గా ఇది నా హైట్కి ఇక్కడికి వచ్చిందండి. నేను 5.3 ఉన్నాను. సో ఇది నా హైట్ సరిపోయి అంటే ఇక్కడికి ఉంది. సో మీరే చెక్ చేసుకోండి. ఇది ఈ హైట్లో పెట్టుకొని మనం వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అట్లా తీసుకోవచ్చు. సో మీకు ఇంకొంచెం అంటే కొంచెం హైట్ అట్లా ఏంటంటే కొంచెం దగ్గరకు వస్తుంటే ఏమైందంటే ఇంకొంచెం హైట్ అవుతుంది అనమాట. ఏంటంటే మనకు ఒక్కొక్కసారి మన లెవెల్లో కాకుండా ఇంకొంచెం పైకి ఉండేలాగా మనం ఎప్పుడైనా వీడియోస్ తీసాం కదా. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం అట్లా. సో కెమెరా ఇక్కడ పెట్టేసేసుకొని నార్మల్గా వీడియోస్ తీసేసేయడం అనమాట. వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ రీల్స్ కానీ చేసేసుకుని ఇది అడ్జస్టబుల్కి ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ ట్రైపాడ్ తీసుకున్నాను. సో మీకు ఈ ట్రైపాడ్ వస్తే మీరు కూడా ఆర్డర్ పెట్టుకొని నేను కింద అమెజాన్ లింక్ ఇస్తాను అనమాట. సో ఇది నా టోటల్ వీడియో. నేను ఫస్ట్ ఒకటి ప్రోడక్ట్ని మీకు చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు న్యూ బిగినింగ్ అవర్స్ ఛానల్. థ్యాంక్ యూ.